జూడియోలో సేల్ ఉంటే వెళ్ళామని చెప్పాను కదా, నేనైతే తొందరగానే వచ్చేసాను. ఇంకా నాకు ఓపిక లేక. బట్ మా చెల్లి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిందనమాట దానికోసం షాపింగ్ చేసుకుంటా అని. దానికోసం వెళ్ళి షాపింగ్ చేసుకోవడమే కాకుండా ఇంకా కన్నమ్మకు కూడా తీసుకొని వచ్చింది. ఈ మధ్య ఏంటో దీనికి అసలు కన్నమ్మ పుట్టిన నుంచి నాలాగానే తయారైంది. దాని షాపింగ్తో పాటు కన్నమ్మకి ఏదో ఒకటి పర్చేస్ చేయడం స్టార్ట్ చేసిందనమాట. ఈ షార్ట్ ఎలా అనిపించింది నాకైతే చాలా చాలా క్యూట్గా అనిపించింది. ఆ షార్ట్ సేల్లో ఏం లేదంట, బట్ అయినా కూడా తీసుకొని వచ్చేసింది చాలా బాగుంది అని చెప్పి. అండ్ నేను ఇక్కడ కన్నమ్మ కోసం హెయిర్ బ్యాండ్ స్టిచ్ చేస్తున్నాను. కన్నమ్మకు కావాల్సిన ట్రెడిషనల్ డ్రెస్సెస్కి నార్మల్గా బయట ఆన్లైన్లో వాటి దగ్గర పర్చేస్ చేసిన హెయిర్ బ్యాండ్స్ అయితే అంత పర్ఫెక్ట్గా సెట్ అవ్వవు. సో నేను ప్రతిసారి ఏదైనా డ్రెస్ స్టిచ్చింగ్కి ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేయించుకొని తెచ్చుకుంటాను. వాళ్ళు హెయిర్ బ్యాండ్ స్టిచ్ చేయిస్తే ఓకే, లేదంటే నేనే ఇలా స్టిచ్ చేసుకుంటాను అనమాట. ఈ హెయిర్ బ్యాండ్ మీకు ఎలా అనిపించింది? డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. బాయ్ బాయ్.